ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్టపడుతున్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్లీ కళ్యాణ్ వచ్చేసి తన సాంగ్ రిలీజ్ అయింది కదా, అంటే ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్లో అయితే సూపర్గా ఉంది. యాక్చువల్గా చూడని వాళ్ళకి అయితే ఒక బ్రీఫ్గా తన స్టోరీ చెప్పేస్తాను. యాక్చువల్గా తను వచ్చేసి ఒక టీ స్టాల్ మామూలుగా పడుకుని ఉంటాడు. పడుకుంటే అన్న అన్న అని చెప్పి ఒక అబ్బాయి వచ్చి లేపుతాడు అనమాట. అది ప్రతిసారి మనకి ట్రైలర్ లాగా, అంటే ఫోటోలాగా ప్రతిసారి చూపించేది అది. సో, లేపిన తర్వాత అంటాడనమాట. టీ తీసుకురమ్మని సంథింగ్ అంటే తీసుకొచ్చి అటు వెళ్ళిపోతుంటే, "ఏంటి ఇప్పుడు కూడా మళ్ళీ మర్చిపోయావా? అన్నా నువ్వు అన్నీ ఇలా మర్చిపోతున్నావా? అసలు నీకేమైనా గుర్తున్నాయా?" అని చెప్పి అంటాడు. అంటే అప్పుడు ఒక లవ్ స్టోరీ అనమాట. వీళ్ళది ఒక లవ్ స్టోరీ. అంటే ఒక అమ్మాయిని చూపిస్తారు. వాళ్ళిద్దరు చాలా క్లోజ్‌గా ఉంటుంటారు. క్లోజ్‌గా ఉంటే ఆ అమ్మాయి అడుగుతది, "నీకెవరన్నా లవర్ ఉందా?" అని చెప్పి అడిగితే, "నాకా లవరా? లేదు, నాకు లవర్ ఎవరు లేరు." అంటే ఎందుకు ఎవరిని ప్రేమించలేదా అంటే, "ఈ రోజుల్లో ఎక్కడ నిజమైన ప్రేమ ఉంది" అని చెప్పి అంటాడు కళ్యాణ్. అంటే, అంటే "నీకు ఎలాంటి అమ్మాయి కావాలంటే, నేను మాట్లాడే అర్థం చేసుకోవడం కాదు, నా మౌనాన్ని కూడా అర్థం చేసుకున్న అమ్మాయి కావాలి" అని చెప్పి అంటాడనమాట. అంటే అప్పుడు తను మామూలుగా తనతో క్లోజ్‌గా మూవ్ అవ్వటం, తర్వాత ఒక చోట తను అనుకుంటూ ఉంటది, "నీ మౌనం కూడా నాకు మాటల్లాగా వినిపిస్తున్నాయి. నేను నిన్ను బాగా అర్థం చేసుకున్నా" అని చెప్పి అంటది. అని "మనిద్దరం మ్యారేజ్ చేసుకుందామా?" అని చెప్పి అడుగుతది. తర్వాత ఇంకా ఏదో సంథింగ్ జరిగిపోయినట్టు చూపిస్తుంది. నాకు అర్థమైందేంటంటే, ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం సంథింగ్ జరిగింది. సో, లేకపోతే ఇంకా స్టోరీ ఏంటి అనేది మనం ఫర్దర్‌గా చూడాలి. ఇదైతే ట్రైలర్ అనమాట. ట్రైలర్‌లో ఇప్పుడు ఇది చూపించారు. లవ్ స్టోరీలాగా ఈ ట్రైలర్ చూపించారనమాట. అసలు ఈ లవ్ స్టోరీ ట్రైలర్ అంటేనే చాలా మందికి ఇంప్రెస్ అయిపోతారు. యాక్చువల్‌గా సూపర్‌గా ఉంది. అంటే కాన్సెప్ట్ అయితే బావుంది. ప్లస్ మన కళ్యాణ్‌కి సంబంధించిన కాన్సెప్ట్. అసలు ఆ ప్లేస్‌లో మన తనుజని పెట్టినట్టు సూపర్‌గా ఉండేది అనిపించింది. బట్ చూద్దాం. ఇంకా ముందు ముందు వాళ్ళిద్దరూ కలిసి చేసేవేమైనా ఉంటాయో చూద్దాం. మేబీ చేస్తారో లేదో కూడా డౌట్. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య నెగెటివ్ బాగా స్ప్రెడ్ చేసేసారు కదా! చేసే ఛాన్స్ ఉంటది. బట్ ఇప్పట్లో కాదు. సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన అప్డేట్. ప్లస్ నిఖిల్ కావలికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, నిఖిల్ వచ్చేసి ఇప్పుడు ఒక వెబ్ సీరీస్ చేయబోతున్నాడు. మూవీ కూడా చేయబోతున్నాడు. తను సీరియల్స్‌లో తక్కువనమాట రావటం. ఇంతకుముందు సీరియల్స్ మెయిన్ రోల్స్‌గా సీరియల్స్ చేశాడు గదా! ఆ సీరియల్స్‌లో తక్కువొస్తాడు. మూవీస్‌లో ప్లస్ వెబ్ సీరీస్‌లో చేయబోతున్నాడు. కావ్య గూడా సీరియల్స్‌ని మానేద్దాం అనుకుంటుందేమో అని చెప్పి ఒక టాకొస్తుంది. యాక్చువల్లీ మానేద్దాం అనుకోవడం గాదు. ఇట్లా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు గానీ, తను బిగ్ బాస్‌లోకొస్తుంది. ఆ బిగ్ బాస్‌లోకి రావటం వల్లనే తనిప్పుడు సీరియల్స్ ఏవి గూడా ఒప్పుకోల. ప్రోగ్రామ్స్ అని సీరియల్స్‌లో ఒప్పుకోల. తన ఫోటో షూట్ ఒకటి తీపించుకుంటుంది. ప్లస్ తను బయటికి వెళ్ళిన వాటిని కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తుంది. తను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన ప్రతి ఒక్కటి సూపర్‌గా ఉన్నాయి. ఇంతకుముందు కావ్యనా అసలు ఈ కావ్య అని చెప్పి అనేట్టు ఉన్నాయన్నమాట. తన ఫ్యామిలీకి సంబంధించి అప్‌లోడ్ చేస్తుంది. తను వెకేషన్‌కెళ్ళినప్పుడు ఎవరెవరు వెళ్లారు అనేది కాకుండా తన ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళింది, ఏమేం చూసింది అవన్నీ కూడా అప్‌లోడ్ చేస్తుందన్నమాట. ప్లస్ తన డ్రెస్సింగ్ సెన్స్ అవన్నీ కూడా చూపిస్తుంది. అంటే కొంచెం డిఫరెంట్‌గా మారింది. ఇంతకుముందు కావ్యకి, ఇప్పుడు కావ్యకి చాలా తేడా ఉందని చెప్పి కూడా మనకనిపిస్తుంది. సో, ఇప్పుడు కావ్య, నిఖిల్ కలుస్తారా మేడం? మీరు గెస్ చేసి చెప్పండి అంటున్నారు. కలిసే ఛాన్స్ అయితే చాలా ఉంది గైస్. ఇప్పుడు 100కి 60% కలిసే ఛాన్స్ ఉంది. అంటే 40% మనం చెప్పలేం గదా! ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న పర్సనల్స్ మనకు తెలీదు. బట్ నాకు తెలిసినంత వరకైతే తను బిగ్ బాస్‌లోకి వెళ్ళిన తర్వాత నిఖిల్ ఎప్పుడైతే బిగ్ బాస్‌లోకి వెళ్ళాడో అప్పుడే రియలైజ్ అయ్యాడు. అదే విధంగా ఇప్పుడు కావ్య బిగ్ బాస్‌లోకి వెళ్ళిన తర్వాత రియలైజ్ అయ్యి కలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. కావ్యనైతే బిగ్ బాస్‌లో తీసుకుంటారని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. కావ్య ప్లస్ మన వసుధర ఉంది గదా! తను, తేజస్విని గౌడ, సుహాసిని వీళ్ళ పేర్లయితే బాగా గట్టిగా వినిపిస్తున్నాయి. అంటే రిషిధర, వసుధర తను ప్లస్ రిషి ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసొచ్చారంటే ఇంకా టీఆర్‌పీ రేటింగ్ అనేది బద్దలైపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరు అంత ఫేమస్. ఇప్పుడైనా మన సీరియల్‌లో వాళ్ళిద్దరిని చూసాం. ప్లస్ రీసెంట్‌గా 'స్టార్ మా పరివార్‌లో' కూడా వాళ్ళిద్దరొచ్చారు. అంటే వాళ్ళిద్దరిని 'స్టార్ మా పరివార్‌లో' పిలిచారంటేనే నాకనిపిస్తుంది మేబీ మనకి షాకింగ్ ఇస్తారేమో 'బిగ్ బాస్' సీజన్ 10లో అని చెప్పి. ప్లస్ 'బిగ్ బాస్‌కి' సంబంధించి 'బిగ్ బాస్' సీజన్ 10కి సంబంధించి అగ్ని పరీక్ష సెలెక్ట్ అవుతున్నారు కదా! దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను. అదైతే అసలు సూపర్‌గుంటుంది. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు? ఎందుకు సెలెక్ట్ అయ్యారు? ప్లస్ జడ్జిలు ఎట్లా జడ్జ్‌మెంట్ ఇస్తున్నారు అదంతా చెప్తాను. సో, మిస్ అవ్వకండి గైస్. సో, సీ యూ నెక్స్ట్ వీడియో. బై.